మహబూబ్ నగర్ జిల్లాలో వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖలు సంయుక్తంగా దాడి చేసి అనుమతులు లేని ఎరువుల కంపెనీలను సీజ్ చేశారు. వ్యవసాయ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కంపెనీ యజమాని మధుకర్ రెడ్డి ఎరువుల ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. ఉత్పత్తి చేసిన ఎరువులు నకిలీవా కాదని నిర్ధారించేందుకు నమూనాలను ల్యాబ్కు పంపించామని అధికారులు చెప్పారు. పరిశ్రమలో 25 లక్షలకు పైగా విలువైన ఎరువులు నిల్వలున్నాయన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ మా ఏవో వారు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉందంట అని నాకు కంప్లైంట్ వచ్చింది సార్ అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. చూసాము. అతను అడిగితే సేంద్రియ ఎరువులు అని అంటున్నాడు. సరే మాకైతే అనుమానం ఉన్నది. అది ఎరువులా కాదని చెప్పి మేము శాంపుల్ తీస్తాము. శాంపుల్ తీసి పంపిస్తాము. అతను కూడా ఒక మెమో ఇస్తాము. అతని పర్మిషన్స్ ఏమున్నాయి అవన్నీ అడుగుతాము. అవన్నీ పర్ఫెక్ట్ పర్మిషన్స్ అవన్నీ నిజంగా సేంద్రియ ఎరువులు అని ఆయన పర్ఫెక్ట్ చూపిస్తే విల్ బి హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మరి ఇవన్నీ మన యాక్ట్కి ఫర్టిలైజర్ అనేది లైసెన్స్ ఇక్కడ అనుమతి లేని ఉంది కాబట్టి మన కింద రాదు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తాము. పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని ఫర్దర్ చూసుకుంటారు.